శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ జ్ఞానం సంపాదించుకోవటానికి, తత్వజ్ఞానాన్ని పొందటానికి అతి ముఖ్యమైనటువంటి సాధనాలను రెండిటిని కొత్తగా చెప్పాడు. అది ఒకటి శ్రద్ధ అయితే మరొకటి తత్పరత. ఇవి కాక పరమాత్మ ప్రారంభం నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి సంయతేంద్రియ ఇంద్రియ జయాన్ని కూడా జ్ఞానానికి ప్రధాన కారణంగా చెప్పాడు. ఈ మూడిటిని సంపాదించుకున్న వాడికి జ్ఞానం తప్పకుండా సిద్ధిస్తుంది అని చెప్పాడు. జ్ఞానము యొక్క ఫలితం కూడా వెంటనే సిద్ధిస్తుంది అని కూడా చెప్పాడు. ఇలా కాకుండా కేవలం మేము అజ్ఞానంలోనే కూరుకుని ఉంటాము, లేదా మేము ఏ విషయాన్ని ఎవరు చెప్పినా సరే నమ్మము, గురువులు చెప్పినా నమ్మము, వేదాంత వాక్యాలు చెప్పినా నమ్మము, ఏ విధంగా సరే ఉపపాదన చేసినా సరే మేము నమ్మము అనుకునే మాట అయితే, నిరంతరం మేము సంశయాలకే లోనవుతూ ఉంటాము. సంశయాలను కలిగి ఉండటం మా యొక్క బుద్ధి జీవన లక్షణం. ప్రతి దాని మీద సందేహాస్పదంగానే వ్యవహరించుకుంటూ ఉండటం అనేది మా యొక్క స్వభావం అని ఎవరైనా అనుకుంటే వారి యొక్క గతిని అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని ప్రత్యేకించి చెప్పాడు. కేవలం అజ్ఞానంతో ఉన్నవాడికి సరి అయినటువంటి ప్రయోజనం లభించదు. కేవలం శ్రద్ధ లేకుండా ఇష్టం వచ్చినట్టు సంచరించే వారికి కూడా సరి అయిన ప్రయోజనం సిద్ధించదు. ఇది కాక సంశయంగా ఉండటమే, సందేహాలను కలిగి ఉండటమే గొప్పగా భావించే స్వభావం ఉన్నవారికి ఏ ప్రయోజనము దక్కదు. ఏ ప్రయోజనము దక్కదు అనే దానికి తార్కాణంగా నాయం లోకోస్తి నపరహ న సుఖం సంశయాత్మనః అని ప్రత్యేకించి ఈ సంశయమే స్వభావంగా కలిగిన వాడికి ప్రయోజనం లేదనే విషయాన్ని కూడా చెప్పాడు. కేవలం సందేహాలను కలిగి ఉండటం, సందేహాలను ప్రదర్శిస్తూ ఉండటమే తెలివిగా భావించటం అనే స్వభావం ఉన్నవారికి ఏ విధమైన ప్రయోజనము దక్కదు. ఏ విధమైనటువంటి లాభము ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వ్యావహారికమైనటువంటి వస్తువులలో కానీ ఎక్కడా దక్కదు అని ప్రత్యేకించి నాయంలోకోస్తి నపరహ న సుఖం సంశయాత్మనః అని పరమాత్మ 3 సార్లు నొక్కి చెప్పాడు. అయితే సందేహం అనేది మంచిది కాదు, సందేహం ఉంచుకోవటం అనేది మంచి స్వభావం కాదు, బాగానే ఉంది. కానీ మాకుండేటువంటి సందేహాలు తొలగటం ఎలా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. సరే, తొలగిపోవటానికి ఎన్ని సందేహాలు ఉన్నాయి అని అడిగితే అసంఖ్యాకమైనటువంటి సందేహాలు ఉన్నాయి, లెక్కలేనన్ని సందేహాలు ఉన్నాయి. ఎన్ని సందేహాలు ఉన్నాయో లెక్కలేవు. ప్రతి విషయం మీద సందేహమే. పోవాలని మాకు ఉంది, సందేహం తొలగిపోవాలి అని మాకు ఉంది, కానీ పోవటం లేదు. దానికి ఏం చెయ్యాలి అని పరమాత్మను మనం వినయంగా ప్రశ్నిస్తే పరమాత్మ దానికి ఒక దారి చూపిస్తున్నాడు. వెంటనే ఇలా పోతుంది అని చెప్పకుండా ఈ దారిలో వెళితే సందేహాలన్నీ తొలగిపోతాయి అని చూపిస్తున్నాడు. ఆ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు, యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధనంతి ధనంజయ అని. ఎవరైతే యోగంతో అంటే పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానయోగంతో వారి కర్మలను వాటంతట అవే ఊడి పడిపోయేట్టుగా చేసుకోగలుగుతారో, వాటంతటవే కర్మలు పరమాత్మ చెప్పినట్టుగా వాటంతటవే పోయే పరిస్థితి వస్తుందో, నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అనే పద్ధతిలో పరమాత్మ చెప్పిన పద్ధతిలో ఎవరైతే సాధించుకుంటారో, ఎవరికైతే తత్వజ్ఞానం స్థిరంగా కలిగి ఆ తత్వజ్ఞానం ద్వారా మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ పటాపంచలైపోతాయో, లేదా మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ తెగిపోతాయో, జ్ఞాన సంఛిన్న సంశయం, ఎవరైతే అప్రమత్తతతో వ్యవహరిస్తారో ఆత్మవంతం, అటువంటి వారిని న కర్మాణి నిబద్ధనంతి ధనంజయ. అటువంటి వారిని ఏ కర్మలు బంధింపజాలవు, ఏ కర్మలతోనూ వారికి బంధనాలు ఉండవు, ఏ కర్మలతో వచ్చేటువంటి జన్మలు కానీ మరొక సుఖదుఖాలు కానీ ఏ ప్రయోజనాలు వారిని చేరవు, ఏ కష్టాలు వారిని దరిచేరవు అని చెప్తున్నాడు. మనం అడిగినటువంటి ప్రశ్న స్థిరంగా ఉంది. ఏమనుంది? మాకు ఉండేటువంటి కోటానుకోట్ల సందేహాలు, ఎన్ని కోట్ల సందేహాలు ఉన్నాయో లెక్కలేవు, చాలా సందేహాలున్నాయి. ఎవరు ఏ విషయం చెప్పినా సరే దాని మీద సందేహమే మాకుంటోంది. పోవాలనుంది,
ఆ సందేహం తెలివే అని కానీ బుద్ధి జీవనానికి లక్షణమని కానీ మేము భావించటం లేదు. సందేహం పోవాలి అనే భావన మాకుంది, కానీ పోవటం ఎట్లా అని తెలియకుండా ఉంది అని పరమాత్మను మనం అడిగిన ప్రశ్న. పరమాత్మ మనకు చెప్పిన సమాధానం జ్ఞానికి కర్మబంధనాలు ఉండవు అని. మరి రెండిటికి పొంతన ఎట్లా అంటే పరమాత్మ దీనిని రెండు విధాలుగా చూసుకోమంటున్నాడు. ఎవరైతే ఈ రకమైనటువంటి నేను చెప్పినటువంటి దారిని ఆశ్రయించి ఉన్నారో, నేను చెప్పిన దారిలో తత్వజ్ఞానాన్ని పొంది ఉన్నారో, వారికి సందేహాలన్నీ పోయినాయా లేవా అని చూసుకోండి. వారికి సందేహాలు పోయినాయి అనటానికి ఉపనిషద్వాక్యాలు ఇత్యాది ప్రమాణాలను గమనించుకోండి. గమనించుకుని వారు ఏం చేశారో నేను అది చెప్తున్నాను, దాని ప్రకారం నడుచుకోండి, సందేహాలు తొలగిపోతాయి అని చెప్తున్నాడు. ఏం చేశారు వారు మహానుభావులు అంటే యోగ సన్యస్త కర్మాణం. వారి జ్ఞానయోగంతో తత్వజ్ఞానాన్ని సంపాదించుకుని ఆ తత్వజ్ఞానం ద్వారా వారికి కర్మలతో సంబంధం లేకుండా చేసేసుకున్నారు. నమాం కర్మాణి లింపంతే 4-5 సార్లు ఇప్పటికే చెప్పుకుంటున్నాం. తత్వజ్ఞానం వలన వారికి కర్మ సంబంధం లేకపోవటం వలన, ఆ కర్మ సన్యాసం అనేది దానంతటదే సిద్ధించిపోవటం వలన వారు తత్వజ్ఞానాన్ని స్థిరం చేసుకోగలిగారు, బలపరుచుకోగలిగారు. ఎప్పుడైతే జ్ఞానం బలపడిందో, జ్ఞానం అంటే నిశ్చయం బలపడిందో, అప్పుడు ఆ జ్ఞానం సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తుంది. ఏ సందేహము లేకుండా ప్రతి సందేహాన్ని మూలం వరకు కూడా తెగ్గోసేస్తుంది. దానికి ఉపనిషద్వాక్యం ఇలా ఉంది: భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని. ఆ పరమాత్మను గనక ప్రత్యక్షంగా చూసినట్లయితే, తత్వజ్ఞానం ద్వారా పరమాత్మను చూసుకున్నట్లయితే మనసులో ఉండేటువంటి పీట ముడులన్నీ విడిపోతాయి. మనసులో ఉండేటువంటి ముడులు పూర్తిగా వదులైపోతాయి. భిద్యతే హృదయ గ్రంథి. ఇంతేకాదు, మనసులో దాగి ఉన్నటువంటి సందేహాలన్నీ ఛిద్యంతే సర్వ సంశయా, ప్రతి సంశయము తొలగిపోతుంది. ఛిద్యంతే సర్వ సంశయా. ఇంతేకాదు, వాడు చేసుకున్నటువంటి పుణ్యాపుణ్య కర్మలన్నీ కూడా క్షీయంతే చాస్య కర్మాణి, క్షయాన్ని పొందుతాయి. ఏ రకంగానూ పై జన్మను పుట్టించబాలవు, పై జన్మను ఆ కర్మలు పుట్టించలేవు. కాకపోతే దానికి స్థిరంగా కావాల్సింది పరమాత్మ తత్వజ్ఞానం. ఆ పరమాత్మ తత్వజ్ఞానం గనక స్థిరంగా ఉన్నట్లయితే ఈ సందేహాలన్నీ పోతాయి, మనసులో ఉండేటువంటి పీఠముడులన్నీ విడిపోతాయి అని ఉపనిషత్తు చెప్తోంది. పరమాత్మ కూడా జ్ఞాన సంఛిన్న సంశయం అని ప్రత్యేకించి చెప్తున్నాడు. అయితే తత్వజ్ఞానం వచ్చిన వారికైనా సరే కావలసినది ఏంటంటే తత్వజ్ఞానం స్థిరంగా ఉండటం కావాలి అని అనుకున్నాం. ఇప్పుడు ఆ తత్వజ్ఞానం స్థిరంగా ఉండాలి అనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వారి మనసు ప్రాపంచికమైనటువంటి వస్తువుల జోలికి పోకూడదు, అనవసరమైనటువంటి విషయాల జోలికి మనసు మరలకూడదు. కాబట్టి ఆత్మవంతం అని పరమాత్మ పైన కూడా ఇంకొక విశేషణం వేస్తున్నాడు. ఎవరికైతే అప్రమత్తత ఉందో, ఎవరి మనస్సు స్థిరంగా కేవలం పరమాత్మ మీదే లగ్నమైందో, వారికే ఈ చెప్పిన ఫలితం లభిస్తుంది. మనస్సుని పరమాత్మ మీద లగ్నం చేసుకోవటం అనటానికి అప్రమత్తం అనే వాడి ఉండొచ్చు పరమాత్మ. ఎందుకు ఆత్మవంతం అని ప్రత్యేకించి వాడాడు అనంటే, సర్వత్ర అంటే మన ముందు వెనక పైన కింద లోపల బయట అన్ని చోట్ల కూడా కేవలం పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే చూడటం, ఇతర వస్తువులను ఆ వస్తువుల రూపంలో చూడకపోవటం అనేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకుంటేనే చెప్పిన అప్రమాదం అనేది కుదురుతుంది. అప్రమత్తతతో ఉండటం, వస్తువుల మీద కోరికలు లేకుండా చూసుకోవటం అనేది ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు కుదురుతుంది అనంటే సర్వత్రా ప్రతి వస్తువు మీద పరమాత్మ దృష్టితో చూడగలిగినప్పుడే, ప్రతి వస్తువుని పరమాత్మ దృష్టితో ఆలోచించుకోగలిగినప్పుడే కుదురుతుంది. అందువలన ఆత్మవంతం, ఆత్మ తప్ప మరి ఒక వస్తువు లేదు, పరమాత్మ స్వరూపం తప్ప వేరొక వస్తువు లేనే లేదు. ఆ వస్తువు మీద నాకు ప్రేమ కానీ ద్వేషం కానీ మరొకటి కానీ భావం కలగటానికి వీలే లేదు అనే భావనతో, అప్రమత్తతతో
సర్వత్రా ఆత్మదృష్టితో ఎవరైతే ఉండగలుగుతారో అటువంటి వారికి ఏ కర్మబంధనము ఉండదు, ఏ రకమైనటువంటి సందేహానికి ఆస్కారం ఉండదు. మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి మనం అడిగిన ప్రశ్నకు పరమాత్మ ఇచ్చేటువంటి స్థిరమైన సమాధానం, మాకున్న సందేహాలన్నీ ఎప్పుడు పోతాయి? తత్వజ్ఞానం కలిగితే పోతాయి. ఇప్పుడు మనమేం అడగాలి? తత్వజ్ఞానం కలిగితే మాకున్న సందేహాలన్నీ పోతాయి అని అంటే మాకు తత్వజ్ఞానం కలగటం ఎట్లా అని మళ్ళీ అడగచ్చు. తత్వజ్ఞానం కలగటానికి పరమాత్మ మళ్ళీ మళ్ళీ దారులను చెప్తూ ఉన్నప్పటికీ తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది అని మళ్ళీ అడగవచ్చు. దానికి పరమాత్మ ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. శ్లోకాన్ని ఒక్కసారి వెనక నుంచి చూసుకోండి. మొదలు ఆత్మవంతం అనే విశేషణం చూసుకోండి. ఆత్మవంతం అప్రమత్తం, అప్రమత్తతతో వ్యవహరించుకోవాలి. ఏ రకమైనటువంటి వస్తువుల వ్యామోహాల జోలికి పోకూడదు. వస్తువుల మీద పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతిని ఉంచుకోవచ్చు, కానీ వ్యామోహం జోలికి పోకూడదు. ఆత్మవంతం. ఈ ఆత్మవంతం అనేది గనక కుదరాలంటే ఏం చెయ్యాలి అంటే యోగ సన్యస్త కర్మాణం అనేది కుదరాలి. యోగ సన్యస్త కర్మాణం అంటే యోగంతో భగవదర్పణ బుద్ధితో చేసేటువంటి సత్కర్మలను పరమేశ్వరుడు యందు పూర్తిగా సమర్పణం చేసుకోవాలి. యోగేన అంటే పరమేశ్వరార్పణ బుద్ధితో సత్కర్మలను చేసుకుని ఆ కర్మయోగంతో, ఆ కర్మయోగ బలంతో సన్యస్త కర్మాణం, సన్యస్త మన కర్మలను మనం చేసుకున్నటువంటి శుభాశుభ కర్మలన్నిటినీ కూడా పరమేశ్వరుడు యందే ఉంచేసేయాలి. అంతే తప్ప మనం తీసుకోకూడదు. కర్మలను మనం తీసుకోవడం అంటే కర్మల యొక్క ఫలితాలు మనకు రావాలి అని కోరుకోవటం. అటువంటి కోరిక జోలికి పోకూడదు. అటువంటి కోరిక జోలికి పోకుండా యోగ సన్యస్త కర్మగా ఉండి కర్మయోగాన్ని మనసులో ఉంచుకుని సమతాభావపూర్వకంగా రాగద్వేషాలు లేకుండా శ్రద్ధగా స్వకర్మాచరణం చేసుకుంటూ ఆ చేసుకున్నటువంటి స్వకర్మాచరణానికి ఫలితాన్ని మొత్తం పరమేశ్వరుడికే అర్పణం చేసుకుంటూ ఆ పరమేశ్వరార్పితమైనటువంటి సత్కర్మలతో మనస్సును శుద్ధి చేసుకున్నట్లయితే తత్వజ్ఞానం వస్తుంది. ఆ తత్వజ్ఞానం వచ్చినట్లయితే ఆ తత్వజ్ఞానం మనసులో ఉండేటువంటి ప్రతి సందేహాన్ని పటాపంచలు చేస్తుంది, ప్రతి సందేహాన్ని కోసేస్తుంది. జ్ఞాన సంఛిన్న సంశయం అనేది కుదురుతుంది. అదేమండి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు, ఏ సత్కర్మాచరణ చేసినా సరే ఆ సత్కర్మాచరణకు ఫలితం నాకు రావాలి అని కోరుకోవద్దు అని మీరు చెప్తూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాము. ఎలా కుదురుతుంది? మేం చేసుకునేటువంటి కర్మలకు మాకు ఫలితాలు రాక, ఇతర కర్మలకు ఫలితాలు రాక, అసలు కోరికే లేక ఎలా ఉండటము? అసలు ఎలా కుదురుతుంది ఇది అని అంటే ఒక పెద్ద ఆయన దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక ధనవంతుల ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తోంది. మొత్తం ఫుల్ టైం వర్కరు, మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. గ్రామం నుంచి వచ్చేసింది, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తోంది. పని చేసేటప్పుడు ప్రతి వస్తువును జాగ్రత్తగా తుడుస్తోంది, ప్రతి వస్తువును జాగ్రత్త చేస్తోంది. ఇంట్లో ఉండేటువంటి పిల్లలను నా రామ, నా హరి, నా కృష్ణ అని పిలుస్తోంది. పిల్లలను ముద్దు చేస్తోంది, ఇంట్లో వస్తువులను జాగ్రత్త చేస్తోంది, ఇల్లు శుభ్రంగా ఉంచుతోంది, అన్నీ చేస్తోంది. కానీ ఇన్ని చేసినా సరే ఈ ఇల్లు నాది అనుకుంటోందా? లేదా ఈ ఇంట్లోని వస్తువులు నావి అనుకుంటోందా? ఈ పిల్లలు నా వాళ్ళు, నా పిల్లలు అనుకుంటోందా? లేదా గ్రామంలో పెరుగుతున్న పిల్లలు నా వాళ్ళు అనుకుంటోందా? లేదా గ్రామంలో ఉండేటువంటి ఇల్లు నాదు అనుకుంటోందా? ఈ ఇంటికంటే గ్రామంలో ఆ మనిషికి ఉండేటువంటి ఇల్లు చిన్నది, చిన్నదైనా సరే అదే నా ఇల్లు. పిల్లలు ఇంతకు మించి అందం తక్కువగానే ఉండవచ్చు, కానీ వాళ్లే నా పిల్లలు. కానీ వ్యవహారం మాత్రం ఎట్లా ఉంది? నా పిల్లలు అన్నట్లుగా వ్యవహారం ఉంది ఈ ఇక్కడ యజమాని యొక్క పిల్లలతో. ఇల్లు నాది అన్నట్లుగా వ్యవహారం ఉంది, ఇంట్లోని ప్రతి వస్తువు నాది అన్నట్లుగా వ్యవహారం ఉంది. కేవలం పని మాత్రమే అలా ఉంది. కానీ ఆ వస్తువుల మీద కానీ ఆ పిల్లల మీద కానీ ఆ మనిషికి ఏ రకమైన మోజు లేదు. మోజు లేదా ప్రేమ, ప్రీతి కేవలం తన ఇంటి మీద, తన పిల్లల మీద. మరి ఇక్కడ పనిచేసే ఇంటి కంటే తక్కువ స్థాయి ఇంటి మీదే తనది అనుకున్న తర్వాత ప్రేమ ఉండేట్లయితే, యజమాని పిల్లల కంటే తన పిల్లలు అందం తక్కువ వాళ్ళైనా సరే నా పిల్లలు అనే కారణంతో వారి మీద ప్రీతి ఉండేట్లయితే,
మనం చేసుకునేటువంటి కర్మలకు ఫలితాలు అత్యల్పాలు. ఈ కర్మల కంటే కూడా మన యొక్క పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది ప్రధానం. ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే వచ్చేటువంటి ఫలితం అత్యధికం అని తెలుసుకున్న తరువాత ఇతర జనులు లేదా ఇతర సాధకులు ఏ విధంగా ఆలోచించుకోవాలి? ఈ చిన్నపాటి కర్మల యొక్క ఫలితాలను ఇక్కడ తినేద్దాము, లేదా మనం అనుభవించేటువంటి ఈ ప్రపంచం మీద మోజు పెంచుకుని వ్యామోహం పెంచుకుని ఇక్కడే ఉందాము అని అనుకోవాలా? లేదా ఇంతకంటే పెద్దదైనటువంటి ఆత్మతత్వం మీద మోజు పెంచుకుని ఆ ఆత్మతత్వ జ్ఞానం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలా అనంటే పరమాత్మ అలాగే ప్రయత్నం చేయాలి. అదే తెలివి లక్షణం. తెలివిగా ఉండేవారు ఈ విధంగానే ఆలోచించాలి. ఏ విధంగా ఆలోచించాలి? యోగ సన్యస్త కర్మాణం అనే పద్ధతిలోనే ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే జ్ఞాన సంఛిన్న సంశయం అనేటువంటి వ్యవస్థ కుదురుతుంది, లేకపోతే కుదరదు. వీటన్నిటికీ ప్రధానమైనటువంటిది ఆత్మవంతం అనే అంశం. అప్రమత్తతతో పనిచేయాలి. ఏ రకంగానూ ప్రమాదాలకు అవకాశం ఇవ్వకూడదు. ఏ దశలోనూ మనస్సును కదిల్చి వేసేయకూడదు. మనస్సును గనక కదిల్చి వేసి మళ్ళీ పరమాత్మతత్వం మీద నుండి ప్రాపంచిక విషయాల మీదకి లాగి తీసుకొచ్చి పడేసినట్లయితే చేసిన ప్రయత్నం కొంతమేరకు వృధా అయ్యే ప్రమాదం ఉంది. వెన్న కావాలి. వెన్న కావాలి అంటే ఏం చేయాలి? వెన్న ఎక్కడ ఉంది అని అడిగితే మహావేదాంతులందరూ చెప్పే మాట, పాలల్లో వెన్న ఉన్నది. వెన్న ఉన్నది పాలలోనే. పాలల్లో వెన్న ఉన్నది అని పాలు తీసుకొచ్చి ఇస్తే వెన్న వచ్చేస్తుందా? రాదు. పోనీ పాలను చిలికితే వెన్న వస్తోందా? రాదు. ఏం చేయాలి? పాలని తోడు పెట్టి కాసేపు ఉంచాలి, అంటే కదల్చకుండా ఉంచాలి. అట్లాగే మనస్సు అనేది కూడా పాలు అనుకుంటే ఆ మనస్సు అనేటువంటి పాలను శ్రద్ధ, తత్పరత లాంటి వస్తువులతో తోడుపెట్టి కాసేపు కదలకుండా ఉంచాలి. పరమాత్మ స్వరూపం మీదే కాసేపు కదలకుండా ఉంచాలి. కదలకుండా ఉంచుకున్న తరువాత అది తోడుకుంటుంది. తోడుకున్న తర్వాత జ్ఞానాభ్యాసంతో చిలకాలి. చిలికిన తర్వాత వెన్న అనేది పైకి వస్తుంది. జ్ఞానాభ్యాసం చేయకుండా, అంటే పెరుగును చిలకకుండా వెన్న తెచ్చుకునే అవకాశం లేదు. పెరుగుని తెచ్చుకోవాలి అంటే పెరుగు మొదలు తోడుకోవాలి. పెరుగు తోడుకోవాలి అంటే పాలను తోడుపెట్టిన తర్వాత కదల్చకుండా ఉండాలి. అప్రమత్తతతో ఉండాలి. ఏ పిల్లి, ఏ ఎలుక ఆ పెరుగు తోడుపెట్టిన గిన్నెను ఇటు అటు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తరువాత, పెరుగు తోడుకున్న తరువాత దాన్ని చిలికితే కావలసిన వెన్న వస్తుంది, లేకపోతే వెన్న రాదు. అదేవిధంగా మనస్సును, పాలలాంటి మనస్సును జాగ్రత్తగా శ్రద్ధ, తత్పరత లాంటి వస్తువులతో తోడుపెట్టి కదలకుండా ఉంచినట్లయితే, స్థిరంగా ఉంచినట్లయితే, అప్రమత్తతను సంపాదించుకున్నట్లయితే, ఆ అప్రమత్తంగా ఉండేటువంటి మనసు జ్ఞానానుకూలంగా మారిన తరువాత, శుద్ధి పడిన తరువాత, శుద్ధి అయిన తరువాత దాన్ని జ్ఞానాభ్యాసంతో చిలికినట్లయితే జ్ఞానం అనే వెన్న వస్తుంది, లేకపోతే రాదు అనే విషయాన్ని పరమాత్మ ఆత్మవంతం అనే పదంతో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇటువంటి ఆత్మవంతం, ఇలాంటి అప్రమత్తతతో పనిచేసేవాణ్ణి న కర్మాణి నిబద్ధనంతి ధనంజయ, ఏ రకంగానూ వాడికి కర్మబంధనాలు ఉండవు. కర్మబంధనాలు ఉన్నట్లయితేనే జన్మ కలిగితేనే ఏ రకమైన సందేహము కలగటం. కర్మలే పనిచేయక, ఆ కర్మలతో జన్మలే రాక, ఆ జన్మలే లేకపోవటం వలన ఏ సందేహము కలగదు. ఏ సందేహము కలగక మానవుడు నిశ్చింతగా ఉంటాడు. అయితే మాకు సరి అయిన వరస చెప్పండి, సరి అయిన వరసలో మేము వెళ్ళాలి, ఆ వరస చెప్పండి అని అంటే పరమాత్మ మళ్ళీ ఇంకొకసారి ఇలా అంటున్నాడు, అప్రమత్తత ముందు చూసుకోండి. జాగ్రత్తగా సర్వత్రా ఆత్మస్వరూపమే వ్యాపించి ఉంది అనే విషయాన్ని ప్రమాదం లేకుండా అర్థం చేసుకోండి. చేసుకున్న దాని మీద మీరు ఈ విషయం మీద సందేహాన్ని కలిగి ఉండద్దు. ఈ విషయం మీద శ్రద్ధతో, ఏకాగ్రతతో, నమ్మకంతో ముందుకెళ్ళండి. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత దానికోసం సత్కర్మాచరణ చేసుకోండి. దానికోసం సత్కర్మాచరణ, తత్వజ్ఞానం కోసం సత్కర్మాచరణ. తత్వజ్ఞానం కోసం సత్కర్మాచరణ ఎట్లా చేసుకోవాలి అంటే, ఆ సత్కర్మాచరణకు ఉండేటువంటి ఫలితం మొత్తం పరమేశ్వరార్పణం కావాలి అనేటువంటి సద్బుద్ధితో చేసుకోవాలి. సమతాభావపూర్వకంగా చేసుకోవాలి. రాగద్వేషాలు లేకుండా సత్కర్మాచరణం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు తత్వజ్ఞానం దాకా అన్ని ప్రయోజనం తరువాత సందేహాలన్నీ తీరిపోవటం అనేది వస్తుంది అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. యోగ సన్యస్త కర్మాణం
జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధనంతి ధనంజయ అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంత చెప్పాను కాబట్టి, ఇంత మేరకు విషయాన్ని నీకు ఉపపాదన చేశాను కాబట్టి, తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత అని ఈ అధ్యాయము యొక్క చివరి శ్లోకంలో పరమాత్మ అర్జునుడికి మనకు కూడా కర్తవ్యోపదేశాన్ని చేస్తున్నాడు. సంశయం పోవటానికి, మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ తొలగిపోవటానికి ఒకే ఒక సాధనం జ్ఞానం అని చెప్పాం కదా. తస్మాత్ ఆ జ్ఞానం వలననే సందేహాలన్నీ తొలగిపోతాయి కాబట్టి అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసిన ఆత్మన చిత్వైనం సంశయం. ఈ సంశయాన్ని నువ్వు ఛేదనం చేసేయి, ఈ సంశయాన్ని తొలగింపజేసుకో, ఈ సంశయాన్ని కత్తిరించుకో, లేదా ఈ సంశయాన్ని పాడు చేసేయి, సంశయాన్ని నశింపజేసుకో. ఎలా? ఈ సంశయం ఎక్కడుంది? హృత్స్థం, నీ మనసులో దాగి ఉంది. ఆ మనసులో దాగి ఉన్నటువంటి సందేహాన్ని నువ్వే పాడు చేసుకో, లేదా నాశనం చేసుకో. ఎలా చేయాలి అంటే ఆ సందేహాన్ని జ్ఞానాసిన, జ్ఞానమనే ఖడ్గంతో నరకాలి. జ్ఞానమనే ఖడ్గంతో సందేహాన్ని నరకటం ఎందుకు అంటే అజ్ఞాన సంభూతం. ఈ సందేహం అనేది అజ్ఞానం వలన పుట్టినటువంటిది. అజ్ఞానానికి సరి అయిన విరుగుడు మందు కేవలం జ్ఞానం మాత్రమే. కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో జ్ఞానాసిన, ఆ జ్ఞానం కూడా ఆ జ్ఞానం ఈ జ్ఞానం అని కాకుండా ఆత్మతత్వజ్ఞానం అనేదాన్నే ఉంచుకోవాలి. ఆత్మతత్వజ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఈ సందేహాన్ని పూర్తిగా నరికేసేయాలి. ఈ సందేహాన్ని ఛేదించాలి అనంటే ఈ సందేహానికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని ఛేదించి తీరాలి. కాబట్టి అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసిన ఆత్మనః చిత్వైనం సంశయం. ఈ సంశయాన్ని పూర్తిగా నీ మనసులోంచి తొలగింపజేసుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. యోగమాతిష్ఠ, నీ యొక్క కర్మయోగాన్ని నువ్వు అనుసరించు. అలాగే ఉత్తిష్ఠ, పైకి లే, అనవసరంగా కూర్చోవద్దు అని చెప్పాడు. ఇంకొంచెం మనం స్పష్టంగా చెప్పుకున్నట్లయితే సందేహం అనేది అజ్ఞానం వలన పుట్టేది. అజ్ఞానం వలన పుట్టేటువంటి సందేహానికి విరుగుడు జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం ఆత్మతత్వజ్ఞానం మాత్రమే అవ్వాలి. అందువలన ఆత్మతత్వజ్ఞానాన్ని సంపాదించుకుని అజ్ఞానం వలన కలిగేటువంటి ఈ సందేహాలన్నిటినీ నువ్వే ఛేదనం చేసుకో. మరి ఇటువంటి తత్వజ్ఞానం కలగాలంటే ఏం చేయాలి అంటే కర్మయోగాన్ని ఆచరించాలి. పరమాత్మ 2-3 అధ్యాయాల నుండి వివరంగా మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి కర్మయోగాన్ని బలంగా ఆచరించుకోవాలి. కాబట్టి యోగమాతిష్ఠ, కర్మయోగాన్ని ఆచరించు, మనస్సును శుద్ధి చేసుకో, తత్వజ్ఞానాన్ని సంపాదించుకో. తత్వజ్ఞానం పొందితే మనస్సులో ఉండేటువంటి సందేహాలన్నీ పోతాయి. దానికంటే ముందు, అన్నిటికంటే ముందు అసలు ఈ తత్వజ్ఞానం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా, తత్వజ్ఞానం వలననే సర్వోత్తమమైనటువంటి ప్రయోజనం కలుగుతుందా లేదా అనేటువంటి సందేహాన్ని కూడా మొదలు తొలగించుకో. ఆ తొలగించుకోవటానికి కూడా జ్ఞానాసిన, జ్ఞానాన్నే వాడుకో. స్థిరమైనటువంటి నిశ్చయాన్ని, గురు వేదాంత వాక్యాల వలన వచ్చినటువంటి నిశ్చయాన్ని వాడుకుని ఆ సందేహం కూడా తీర్చుకుని తత్వజ్ఞానం వలన ఖచ్చితంగా సర్వోత్తమమైన ప్రయోజనం లభిస్తుంది అని నమ్ము. ఆ నిశ్చయాన్ని కలిగి ఉండు. నిశ్చయంతో తత్వజ్ఞానం కోసమే నేను ప్రయత్నం చేయాలి అనే సంకల్పంతో కర్మయోగాన్ని ఆచరించు. కర్మయోగాన్ని ఆచరించటం ద్వారా వీటన్నిటినీ సాధించు. అంతే తప్ప అనవసరంగా కూలబడి కూర్చున్నంత మాత్రాన నీకు వైరాగ్యం ఉన్నట్లు కాదు. వైరాగ్యం వలన ఇప్పుడు నువ్వు సాధించేది కూడా ఏమీ లేదు అని పరమాత్మ స్పష్టంగా చెప్పేశాడు. ఏమంటున్నాడు ఈ శ్లోకంలో పరమాత్మ అనంటే, సందేహాలు అనేవి ప్రతి ఒక్కరిని బాధించేటువంటివి. ఈ విషయంలో సందేహం లేదు. సందేహాలు ఎన్ని వస్తాయో లెక్కలేవు, ఎన్ని సందేహాలో లెక్కలేవు. ఏమి విన్నా సందేహమే, ఏది చూసినా సందేహమే అనేటువంటి స్థితి కొందరికి ఉంటుంది, అందరికీ కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఆ సందేహాలను
తీర్చుకోవటం కోసం మనం ప్రత్యేకించి ఒక ప్రమాణ వాక్యం అంటే భగవద్గీత వాక్యమనో లేదా వేదాంత వాక్యమనో గురువాక్యాన్ననో ఆశ్రయించుకుని వారి ద్వారా విషయాన్ని విని అర్థం చేసుకుని ఏదో చేద్దామని ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం. ఇది మామూలుగా జరిగే విషయం. కానీ కొన్ని సందర్భాలలో ఆ వాక్యాల ద్వారా కూడా మనకు సందేహమే కలుగుతుంది. ఎలా కలుగుతుంది? మనకు పరమాత్మ ఏమని చెప్తున్నాడు? ప్రత్యేకించి కురు కర్మైవ తస్మాత్వం అని అంటున్నాడు. తస్మాత్వం, నువ్వు తత్వజ్ఞానం కావాలన్నా సరే ఏం చేయాలి? సత్కర్మాచరణ చేసుకో అని అంటున్నాడు. కానీ ఇంకో వాక్యం చూస్తే ఎలా ఉంది? కర్మణా బధ్యతే జంతు విద్యయాచ విముచ్యతే అని ఉంది. కర్మ గనక చేసుకున్నట్లయితే, కర్మాచరణను చేసుకుంటూ ఉంటే, పుణ్యమో పాపమో మరొకటో చేసుకుంటూ ఉంటే వాటి వలన మళ్ళీ కర్మ బంధనం వస్తుంది, జన్మ కలుగుతుంది, శరీర బంధనము, ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి కర్మల వలన ప్రతి వ్యక్తికి బంధనం ఏర్పడుతోంది. ఆ బంధనం ఎలా పోవాలి అంటే తత్వజ్ఞానం వలన మాత్రమే పోవాలి అని చెప్తోంది ఒక వాక్యం. పరమాత్మ ఏమో సత్కర్మాచరణ చేసుకోమంటున్నాడు, ఇక్కడేమో ఈ వాక్యమేమో సత్కర్మాచరణ కానీ ఏ కర్మాచరణ చేసుకున్నా సరే బంధనం కలుగుతుంది అని అంటున్నాడు. మరి రెండు వాక్యాలు రెండు రకాలుగా వింటే సందేహం కలుగుతుందా కలగదా? కర్మల వలన మనకు మోక్షం వస్తుందా రాదా? లేదా మోక్షం కావలసిన వాడో తత్వజ్ఞానం కావలసిన వాడో సత్కర్మాచరణ చేసుకోవాలా అక్కర్లేదా అనే సందేహం కలుగుతుంది. ఇటువంటి సందేహానికి మూలం ఏమిటి? ఈ సందేహం పోవటం ఎలా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవచ్చు. ఆలోచించుకుంటే వేరు వేరు వెతకూడదు. అజ్ఞానం యొక్క ఒక కార్యమే ఈ సందేహం. అజ్ఞానమే ఈ సందేహంలా కనిపిస్తూ ఉంటుంది. అజ్ఞానం అనేది మనసుల్లో గూడు కట్టు ఉన్నది అని మనం అనేక సార్లు అనుకున్నాము. ప్రతి మానవుడికి మనసులో అజ్ఞానం అనేది బాగా తీవ్రంగా గూడు కట్టుకుని ఉంటుంది. ఆ అజ్ఞానం మూడు రకాలుగా కనిపిస్తుంది. అజ్ఞానం, సంశయ జ్ఞానం, మిథ్యాజ్ఞానం అని మూడు రకాలుగా కనిపిస్తుంది. అజ్ఞానం అంటే ఏమీ తెలియకపోవటం, సంశయ జ్ఞానం ఎప్పుడూ సందేహంగా ఉంటూ ఉండటం, ఇదా అదా అట్లాగా ఇట్లాగా అని సందేహంగా ఉంటూ ఉండటం, మిథ్యాజ్ఞానం అంటే తప్పుగా తెలుసుకోవటం. ఒకటి ఏమీ తెలియకపోవటం, ఒకటి ఇటు అటుగా తెలుస్తూ ఉండటం, ఒకటి తప్పుగా తెలవటం. ఇందులో తప్పుగా తెలవటం లేదా మనకు భ్రమ కలగటం అనేది మనకు అనర్థం అనే విషయం చెప్పక్కర్లా. మనకు భ్రమ కలిగింది అంటే మనకు అనర్థమే కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? ఒక దాహం వేసిన వ్యక్తి ఎడారిలో నడుస్తున్నాడు. అతను దాహం వేసింది, దాహం వేస్తే నీళ్లు కావాలి అని అనిపించింది. నీళ్లు కావాలి అంటే ఎక్కడ కనిపిస్తున్నాయి నీళ్లు ఆ వ్యక్తికి? ఎండమావులలో కనిపిస్తున్నాయి. అక్కడ ఉండేటువంటి కిరణాలు, కింద ఉండేటువంటి సెగ, ఈ రెండూ కలిసి ఏదో తరంగాల్లాగా ఇలా పారుతున్నట్టు అనిపిస్తాయి. ఆ పారుతున్న వాటిని చూసి నీళ్లు అనుకున్నాడు. ఇది భ్రమ. ఎండమావులను చూసి నీళ్లు అనుకోవటం అనేది భ్రమ. ఈ భ్రమతో ఇతను ఏం చేస్తాడు? ఆ నీటిని అందుకోవటం కోసం నడుస్తూ 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 ఉంటాడు. నడుస్తూ ఉండగా ఈ దాహానికి, అక్కడ ఉండేటువంటి ఎండకు, నీళ్లు దొరక్కపోవటం వలన వచ్చేటువంటి శ్రమకి, వీటి వలన అతను చివరి దాకా, అనర్థంలో చివరి మెట్టు దాకా పొందే అవకాశం ఉంది. చివరి మెట్టు దాకా కళ్ళు తిరిగి పడిపోవటం ఇట్లాంటివన్నీ సహజంగా అవుతాయి. చివరికి ఏం జరగాలో అది కూడా జరిగే ప్రమాదం ఉంది. వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే ఆ ఎండమావులను చూసి నీళ్లు అని భ్రమించటం. కాబట్టి భ్రమ అనేది ఒక అనర్థం అనే విషయంలో మనకు సందేహం అక్కర్లా. రెండవదైన సందేహం కూడా మహానర్థ బీజం. సందేహాత్మ అంటే సందేహం నిరంతరం స్వభావంగా ఉన్నవాడు ఏ పనిని నిశ్చయాత్మకంగా చేయలేడు, ఏ పనిని ముందుండి ధైర్యంగా చేయలేడు. అందువలన సంశయాత్మ వినశ్యతి అని ఇంతకు ముందే పరమాత్మ కూడా చెప్పాడు. ఏ నాయం లోకోస్తి నపరహ న సుఖం సంశయాత్మనః. అసలు సుఖం కలిగినా సరే ఇది సుఖమా కాదా అని సందేహపడేటువంటి స్వభావం ఉన్నట్లయితే అతనికి సందేహం వలన ఏ ప్రయోజనము కలగదు. మూడవది అజ్ఞానం, ఏమీ తెలియకపోవటం. అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి అని పరమాత్మ కూడా చెప్పేశాడు. ఏమీ తెలియని వాడికి ఏమీ దక్కదు. ఏమీ తెలియదు, నేను మంచివాడిని అనుకున్నందువలన ఏమీ ఉపయోగం లేదు, నేను అమాయకుడిని, నాకేం తెలియదు అనుకున్నందువలన ఏమీ ఉపయోగం లేదు, ఎవరైనా జాలి చూపించటం తప్ప. అజ్ఞశ్చ, వాడికి ఏం ప్రయోజనం దక్కదు.
సందేహం వాడికి ప్రయోజనం దక్కదు, భ్రమతో ఉండేవాడు వీడికి ప్రయోజనం దక్కదు. ఒకే అజ్ఞానం 3 రకాలుగా కనిపిస్తుంది. అసలు అజ్ఞానం కనిపించదు. అసలు అజ్ఞానం ఎవరికీ అందదు. వెనకాల ఉండి ఈ 3 రకాలుగా దాని పనులను చూపిస్తుంది. ఈ 3 రకాలైన పనులను ఉన్నప్పుడల్లా దీని వెనకాల అజ్ఞానం ఉంది అని కనిపెట్టుకోవాలి. అజ్ఞానం ఉన్నది కనిపెట్టుకున్న తరువాత ఆ అజ్ఞానం పోగొట్టుకోవటం కోసం జ్ఞానాన్ని పొంది తీరాలి. జ్ఞానం పొందితేనే ఈ మూలమైన అజ్ఞానం పోతుంది. మూలమైన అజ్ఞానం పోతేనే ఈ 3 పోతాయి, లేదా ఈ 3 పోయే అవకాశమే ఉండదు. అజ్ఞానం కానీ, సంశయ జ్ఞానం కానీ, అన్యథా జ్ఞానం కానీ ఈ 3 పోవటానికి అవకాశమే ఉండదు. కాబట్టి మొదలు సంపాదించుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం, స్థిరమైనటువంటి నిశ్చయం. స్థిరమైన నిశ్చయం కలిగి ఉంటేనే ఇవన్నీ పోతాయి, లేకపోతే పోవు. పోకపోతే ఏమవుతుందంటే ఏమీ కాదు. ఎంతవరకు కాదంటే ఏమీ దక్కని పరిస్థితిలో కాదు. అందువలన ఇలాంటి దుస్థితికి దిగజారద్దు. నువ్వు సంశయాలన్నింటినీ పోగొట్టుకుని జాగ్రత్తగా నువ్వు కర్మయోగం ఆతిష్ఠ. ఈ కర్మయోగాన్ని నువ్వు ముందుకు తీసుకువెళ్ళు. ఈ కర్మయోగాన్ని తీసుకువెళ్ళటం ద్వారా నువ్వు ముందు లేచి కర్మయోగాన్ని చేసినట్లయితే నీ మనస్సు శుద్ధమయ్యి గురు వేదాంత వాక్యాల మీద శ్రద్ధ ఏర్పడి ఏకాగ్రత స్థిరపడి వారు చెప్పినటువంటి వాక్యాలకు అర్థం తెలియటం వలన నీకు తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞానం కలిగిన తరువాత పూర్తిగా సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. అంతవరకు ఒకటి కాకపోతే మరొకటి కాకపోతే మరొకటి సందేహం అనేది వస్తూనే ఉంటుంది. సందేహం రావటానికి కావలసినటువంటి సందేహానికి మూల కారణం అజ్ఞానం అనేది ఉండనే ఉంది. ఆ అజ్ఞానం పోయేంత వరకు చేయడానికి వీలు లేదు. ఇంట్లోకి చిన్న తేలు పిల్లలు వస్తున్నాయి, లేదా కాళ్ళ జర్రి పిల్లలు వస్తున్నాయి. ఏం చేస్తారు? వచ్చిన పిల్లల్ని తీసి బయట పారేస్తారా? ఇవి రాకుండా చూసుకుంటారా? లేదా వీటికి తల్లి తేలు ఎక్కడ ఉంది, అది ఎక్కడ నుండి పిల్లల్ని పెట్టి మన ఇంట్లోకి సప్లై చేస్తోంది, ఆ తల్లి కాళ్ళ జర్రి ఎక్కడ ఉంది, అది ఎక్కడి నుంచి మన ఇంటికి పిల్లల్ని పంపిస్తోంది అని చూసుకుని ఆ తల్లి కాళ్ళ జర్రిని పట్టుకుంటారా, తల్లి తేలును పట్టుకుంటారా? అంటే తల్లినే పట్టుకోవాలి. ఆ తల్లిని పట్టుకుని తల్లిని ఏదో ఒకటి చేస్తే ఆ తరువాత ఈ పిల్లలు మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ సందేహాలనే తేళ్లు, ఈ కాళ్ళ జర్రులు మన మనస్సుల్లోకి రాకుండా ఉండాలంటే ఈ సందేహాలకి తల్లి లాంటి ఆ తల్లి తేలుని జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకుని జ్ఞానాశితోనే ఆ తల్లి తేలుని మనం నాశనం చేసుకోవాలి. చేసుకున్న తరువాత మాత్రమే మనకి ఈ సందేహాలన్నీ తొలగిపోతాయి అని పరమాత్మ ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నాడు. ఈ శ్లోకంతో తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత అనేటువంటి ఈ శ్లోకంతో ఈ చతుర్థాధ్యాయం కూడా పూర్తి అయింది. ఈ చతుర్థాధ్యాయంలో పరమాత్మ ఏమేం చెప్పాడు అనేదాన్ని సమ్మరీగా చూసుకోగలిగితే, నేను చెప్పినటువంటి తృతీయాధ్యాయం వరకు నేను చెప్పినటువంటి ఈ కర్మయోగాన్ని నేను సృష్ట్యారంభ కాలం నుండి అనేక మందికి మహానుభావులకు చెప్తూనే ఉన్నాను. ఆ మహానుభావులు వారిపై వారికి ఇలా అందరికీ అందజేస్తూనే ఉన్నారు. కానీ క్రమంగా సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప, మధ్యలో ఆ యోగానికి చిన్న బ్రేక్ లాంటిది వచ్చింది. అందువలన నీ దాకా ఆ యోగం సక్రమంగా రాలేదు. అందువలన ప్రత్యేకించి నేను నీకు ఈ యోగం చెప్తున్నాను. స ఏవాయం మయాతేద్య, అదే యోగాన్ని మళ్ళీ నీకు చెప్తున్నాను, మార్చి కూడా చెప్పటం లేదు అని పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అప్పుడు అర్జునుడు, నువ్వు నేను సమాన కాలంలో పుట్టాం కదా, మరి ఎప్పుడో సృష్టి ఆరంభ కాలంలో ఎవరికో ఉపదేశం చేశానంటావేంటి నువ్వు అని అడిగాడు. అడిగితే పరమాత్మ, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అనే శ్లోకంలో నాకు అనేక అవతారాలు ఉన్నాయి, నీకు కూడా అనేక జన్మలున్నాయి, నాకున్నవి అవతారాలు నీకున్నవి జన్మలు, పోనీ ఇద్దరివి కలుపుకున్నా ఇద్దరికి అనేక జన్మలున్నాయి, కానీ నేను ఏ జన్మను తీసుకున్నాను అనే విషయం నాకు గుర్తుంది, తెలుసు, నీకే జన్మలు ఉన్నాయని కూడా నాకు తెలుసు, నీకు అవేమి తెలియవు అని మనిద్దరి మధ్య తేడా అని తన యొక్క శాశ్వతత్వాన్ని ప్రత్యేకించి విడమర్చి చెప్పాడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా అని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత
ఇటువంటి నేను ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః అని ప్రత్యేకించి నన్ను ఎలా ఎవరు ఆశ్రయిస్తే నేను వారికి ఆ విధమైనటువంటి ప్రయోజనాలను ఇస్తాను అని చెప్పాడు. దానికంటే ముందు నేను అవతారం తీసుకోవటానికి సమయమేది, లేదా నేను అవతారం తీసుకోవటానికి కారణమేమిది అనంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ధర్మహాని జరిగినప్పుడల్లా, అది ఏ యుగమైనా కావచ్చు, ఏ కాలమైనా కావచ్చు, ధర్మహాని జరిగినప్పుడల్లా నేను అవతార గ్రహణం చేస్తాను అని ప్రత్యేకించి చెప్పాడు. ఆ అవతార గ్రహణం జన్మ కర్మచ మే దివ్యం, నా యొక్క దివ్యమైనటువంటి జన్మలను నా యొక్క కర్మలను ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వారికి కర్మబంధనాలు ఉండవు అని కూడా ఒకసారి చెప్పాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే అని కూడా చెప్పాడు. నాకు పరమాత్మకు ఏ విధమైనటువంటి కర్మలతోనూ సంబంధం లేదు, నాకు ఏ కర్మఫలాల మీద ఆసక్తి లేదు అని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వారికి కూడా కర్మబంధనాలు పోతాయి. ఎవరికైతే నమాం కర్మాణి లింపంతి, నాకు కర్మలతో సంబంధం లేదు, నేను శుద్ధమైన ఆత్మస్వరూపుడను అనే జ్ఞానం కలుగుతుందో, ఎవరికైతే కర్మఫలాల మీద ఆసక్తి కలగదో అటువంటి వారికి కూడా కర్మ సంబంధం ఉండదు అని ప్రత్యేకించి చెప్పాడు. చెప్పి అసలు కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి అని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి అని కర్మ యొక్క గతి చాలా గహనంగా, చాలా సుసూక్ష్మంగా ఉంటుంది. జాగ్రత్తగా తెలుసుకోవాలి. శాస్త్రాభ్యాసాదుల ద్వారా మాత్రమే కర్మ యొక్క గతి నిర్ణయాన్ని చేయాలి. ఆ గతి నిర్ణయం చేసే విధానం కూడా చాలా పరిమితంగానే ఉంటుంది అనే విషయాన్ని నొక్కి చెప్పాడు. అదేవిధంగా ఇటువంటి సత్కర్మను ఏ విధంగా చేయాలి, తనకు గత అధ్యాయాలలో పరమాత్మ ఉపదేశం చేసినటువంటి సత్కర్మను ఏ విధంగా చేయాలి అంటే యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి ననిబధ్యతే అనే శ్లోకంలో ద్వంద్వభావాలన్నిటికీ అతీతంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా, లేపం లేకుండా సత్కర్మాచరణ చేసుకోవాలి అనే ఉపదేశం చేశాడు. అదేవిధంగా ఈ అధ్యాయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే శ్లోకంలో చేసే ప్రతి పని మీద, ఆ పనిని చేసేటువంటి సాధనం మీద, ఆ కర్త మీద, అక్కడ ఉండేటువంటి వస్తువుల మీద, ఆ క్రియ ద్వారా వచ్చేటువంటి ఫలితం మీద, అన్నిటి మీద కేవలం బ్రహ్మదృష్టితోనే ఉండాలి. పరమాత్మ స్వరూప దృష్టితోనే ప్రతి వస్తువును చూసుకోవాలి. ఆ చూసుకున్న వస్తువుతోనే క్రియలను చేసుకోవాలి, సత్కర్మలను చేసుకోవాలి అని ప్రత్యేకించి ఉపదేశం చేశాడు. చేసిన తర్వాత అనేక యజ్ఞాలను గురించిన ప్రస్తావనలను చేశాడు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి అనే శ్లోకంలో అనేక యజ్ఞాలున్నాయి. దైవయజ్ఞం ఉంది, బ్రహ్మయజ్ఞం ఉన్నది. ఇలా అనేక యజ్ఞాలు ఉండగా వాటిలో కొన్ని ద్రవ్యమయమైన యజ్ఞాలు, ఒక్కటి మాత్రం జ్ఞానయజ్ఞం. ఆ ద్రవ్యమయమైన యజ్ఞాలన్నీ ఒక ఎత్తు, జ్ఞానయజ్ఞం అంతకంటే పై ఎత్తు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనే శ్లోకంలో మిగతా యజ్ఞాలన్నీ ఈ జ్ఞానయజ్ఞానికి సాధనంగా ఉపయోగిస్తాయి. జ్ఞానయజ్ఞం వీటన్నిటికంటే పై ఎత్తులో ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని ఆ జ్ఞానాన్ని పొందటానికి కేవలం గురువుల యొక్క అనుగ్రహం మాత్రమే కారణం. వారికి నమస్కారం చేసుకోవటం, శరణాగతి పొందటం, వారికి సేవ చేసుకుని వారిని ప్రశ్నించుకుని సమాధానాలను పొందటం అని ఒక్కటే దారి అని ప్రత్యేకించి చెప్పాడు. వీటితో పాటు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అని కూడా కేవలం గురువులను అనుసరించటం, వారికి సేవ చేసుకోవడమే కాకుండా శ్రద్ధను కూడా కలిగి ఉండాలి, జ్ఞాన తత్పరత ఉండాలి. అదేవిధంగా ఇంద్రియ జయం మాత్రం తప్పనిసరిగా ఉండాలి అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాడు.
ఈ జ్ఞానం గనక ఒకసారి కలిగిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ఫలితం వెంటనే దక్కకుండా ఉండదు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా, చేసుకున్నటువంటి శుభాశుభ కర్మలన్నిటినీ కూడా ఈ జ్ఞానాగ్ని పూర్తిగా దహించి వేస్తుంది. అతనికి ఏ విధమైన మరుజన్మ కానీ ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు కానీ ఇవన్నీ ఉండవు అని ప్రత్యేకించి చెప్పాడు. దానితో పాటుగా ఇటువంటి తత్వజ్ఞానం ఫలితాన్ని ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి సందేహానికి లోను కావద్దు అని ఈ అధ్యాయం యొక్క చివరిలో 4 శ్లోకాల్లో ప్రత్యేకించి చెప్పాడు. అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరః న సుఖం సంశయాత్మనః అనే శ్లోకంలోనూ మనం వ్యాఖ్యానం చేసుకున్నటువంటి 2 శ్లోకాలలోనూ సంశయాలకు లోను కావద్దు. తత్వజ్ఞానం వలన ఫలితం ఉంటుందా లేదా, సత్కర్మాచరణ చేస్తే ఫలితం ఉంటుందా లేదా, ఆ సత్కర్మాచరణ నిష్కామంగా చేస్తే తత్వజ్ఞానం కలుగుతుందా లేదా, ఇలాంటి సందేహాలకు లోను కావద్దు. సాధారణమైన లౌకికమైన జీవితంలో కూడా ఏ విధమైన పని చేయాలన్నా సరే ఒక నిశ్చయాత్మకమైన జ్ఞానం ఉండాలి, ఒక నిశ్చయం, స్థిర నిశ్చయం ఉండాలి. అంతే తప్ప సందేహాలతో ఎవరూ ఏమీ సాధించలేరు. అటువంటిది సర్వోత్తమమైనటువంటి తత్వజ్ఞానాన్ని సందేహంతో ఎవరూ సాధించలేరు. కాబట్టి సందేహాన్ని కలిగి ఉండద్దు. ఆ సందేహాన్ని తత్వజ్ఞానం కలిగి, లేదా సందేహాలన్నిటినీ మూలమైనటువంటి అజ్ఞానాన్ని తత్వజ్ఞానంతో పూర్తిగా తొలగించేసేసుకోవాలి. అంతవరకు తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి అనే విషయాలను పరమాత్మ ఈ అధ్యాయంలో చెప్పాడు. ఈ అధ్యాయంలో చెప్పినటువంటి శ్రద్ధ, గురూపసదనం, తత్పరత, ఇంద్రియ నిగ్రహం, సమతాభావపూర్వకమైనటువంటి సత్కర్మాచరణ, ఇవన్నీ అసందిగ్ధత్వం, అప్రమత్తత్వం, ఇలాంటి విషయాలన్నీ చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ఈ విషయాలన్నీ కూడా మన మనసులో మనకే తెలియకుండా ఎక్కి, మనకే తెలియకుండా ఇటువంటి సాధనాలను మనం ఎంతో కొంత ఆచరించేటట్లుగా మనల్ని అనుగ్రహించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుందాం. Oh